హాయ్ గాయ్స్, ఈ రోజు మనం దేవదాసి గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. అంటే మన హిందువులు అప్పట్లో చేసిన దురాచారాలు అయితే చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా అయితే బయటకు వచ్చాయన్నమాట. చాలా అయితే బయటికి రాకుండానే అలాగే ఉండిపోయాయి అన్నమాట. అలాంటి బయటకు వచ్చిన కొన్ని కొన్ని దురాచారాలు ఏంటి అని అంటే ఈ దేవదాసి వ్యవస్థ కానీ, దాని తర్వాత ఏంటి అని అంటే సతీ సహగమనం కానీ, ఇలాంటివి చాలా అయితే ఉన్నాయన్నమాట. మనం ఈ ఎపిసోడ్ లో ఏం చేద్దామంటే దేవదాసిల గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళు దేవదాసి అంటే పేర్లోనే ఉందన్నమాట. దేవుడి యొక్క దాసులు అనమాట. అంటే దేవుని యొక్క దాసి. వీళ్ళు నిజంగానే దేవుడికి దాసులుగా ఉండేటోళ్ళ, లేకుంటే వేరే వాళ్ళకు ఉండేటోళ్ళ? వీళ్ళు నిజంగానే దేవుణ్ణే సేవించుకునేటోళ్ళ, లేదంటే వేరే వాళ్ళని సేవించుకోవాల్సి వచ్చేదా? వీళ్ళని దేవదాసుల్ని ఎలా మారుస్తారు అంటే, ఎందుకు మారుస్తారు అని అంటే సకాలంలో వర్షాలు పడడానికి, ఊరికి ఎటువంటి కరువు రాకుండా ఉండడానికి, ఊరికి అంతటికి మంచి జరగడానికి, ఇలా చాలా 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 మంచి విషయాల ముసుగులో వీళ్ళందరినీ దేవదాసీలుగా మారుస్తారనమాట. అలా మార్చడానికి కారణం ఈ రీజన్స్ అన్నీనా, లేదంటే దీన్ని ముసుగుగా చేసుకొని వాళ్ళు వేరే కార్యకలాపాలు చేయడానికే? సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈ ఎపిసోడ్ అయితే చెప్పుకుంటూ వస్తాను అనమాట. మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇంకోటి ఏంటి అంటే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఏమైనా మంచి టాపిక్స్ ఉంటే, మీరు ఏదైనా విషయాలు మన సనాతన ధర్మం గురించి కానీ వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను దాని గురించి ఇంకొంచెం ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్తే, దేవదాసి చెప్పాను కదా, పేర్లోనే ఉంది దేవుడి యొక్క దాసి అనమాట. అంటే ఏంటి ఈ దేవదాసి అసలు ఎలా మారుతారు అని అంటే, ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి మాత్రమే ఎక్కువ మందిని తీసుకుంటారంట. ఎస్సీ కమ్యూనిటీ నుంచి మాత్రమే ఎక్కువ మందిని అయితే వీళ్ళని తీసుకుంటారంట. ఓకేనా? ఎందుకు తీసుకుంటారు అనేది నేను మీకు లాస్ట్లో అయితే చెప్తా. ఓకేనా? దాంట్లో నుంచి ఎక్కువ మందిని తీసుకుంటారు అన్నట్లయితే ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే 8 సంవత్సరాలు లేకుంటే 7 సంవత్సరాలు, అంటే చాలా చిన్న ఏజ్ లోనే వాళ్ళని దేవదాసులకు అయితే మార్చేస్తారంట. 8 నుంచి దాని తర్వాత ఎంతో 12, 16 వరకు అయితే మెన్షన్ చేస్తున్నారు రేంజ్. ఆ ఏజ్ లో మాత్రమే వాళ్ళని దేవదాసులకు అయితే మారుస్తారనమాట. ఎలా మారుస్తారు అని అంటే, వాళ్ళు తీసుకొని వచ్చేసేసి అంటే ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తుంది. వాళ్ళు దేవుడికి పూజలు చేయడం, దాని తర్వాత కొలుపులు చేయడం. అంటే వీళ్ళు దేవదాసులుగా మారేది ఎవరికి అని అంటే గ్రామ దేవతలకంట. ఎందుకు అని అంటే గ్రామ దేవతలకి దేవదాసులుగా మారుతారు అని అంటే, గ్రామ దేవతల వల్లే సకాలంలో వర్షాలు పడతాయి, ఎటువంటి కరువులు రాకుండా ఊరంతా సుభిక్షంగా ఉంటుంది అని అప్పట్లో నమ్మేటోళ్ళు అనమాట. ఇప్పుడు కూడా చాలా దగ్గర అయితే నమ్ముతున్నారు, గ్రామ దేవతలను ఎక్కువ నమ్ముతున్నారు. ఓకేనా? అందుకని ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన కొలుపులన్నీ చేయడం, ఇవన్నీ చేసేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఏం చేస్తారంటే ఆ దేవతతో పెళ్లి జరిగినట్లుగా ఈ అమ్మాయికి అయితే తాళి కడతారనమాట. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఏమవుతుందనంటే, ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ వరకు ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఆ అమ్మాయికి ఉండే ఒకే భర్త దేవుడు మాత్రమే, దేవుణ్ణి మాత్రమే సేవించుకుంటూ తనైతే తన లైఫ్ లాంగ్ అయితే గడపాలన్నమాట. సో ఇదన్నమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఆ అమ్మాయిని ఇంకెలా అంటే ఇంకా అమ్మాయి గుడికే పరిమితం అయిపోతుంది అనమాట. దాని తర్వాత గుడికి వెళ్ళేసిన తర్వాత తన రోజు అంటే వారంలో తను ఏమేం చేయాలి అని అంటే, ప్రతిరోజు దేవుడిని సేవించుకోవడం, ప్రతిరోజు దేవుడి దగ్గర ఉండే అన్నిటిని అంటే అన్ని పనులు క్లీన్ చేయడం కానీ, దాని తర్వాత దేవుడికి అభిషేకాలు చేయడం, అంటే అభిషేకాలు అంటే మరి పూజలు చేసేటి కదనమాట, తుడవడం ఇలాంటివన్నీ ఉంటుంది. దాని తర్వాత అవి కానీ ఇంకా మిగతా పూల ఇవన్నీ చేయడం అయితే ఉంటుంది అనమాట. అవి కాకుండా వాళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం ఉపవాసం, దాంట్లో చాలా తక్కువ అంటే ఒక్క పూట మాత్రమే తిని మిగతా అంతా ఉపవాసం ఉండి, ఆ 2 రోజులు మాత్రం ఊరంతా వెళ్ళి భిక్షాటన చేసి అంటే భిక్ష తీసుకొచ్చిన ఆ అన్నం లేకుంటే ఆ రైస్ వాటితో మాత్రమే వాళ్ళు ఆ వారం అంతా గడపాలన్నమాట. చికెన్ ఇలాంటి ఏవి తినకూడదు అనమాట. ఇలాంటి చాలా చాలా కఠినమైన రూల్స్ అయితే ఉండేటి అనమాట. ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా రాకూడదు. ఎప్పుడు వాళ్ళు దేవుడికి మాత్రమే సొంతం అన్నట్లుగానే వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఇంకోటి ఏంటి అని అంటే, ఏ గొప్ప గొప్ప పండుగలు జరిగినా, లేదు ఊరి పెద్దల యొక్క ఏదన్నా వాళ్ళ పెళ్లిళ్ళు జరిగినా కానీ, వాళ్ళకి చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్లి ఆ యాత్రలో కానీ వీటన్నిటిలో వాళ్ళు నాట్యం చేయాలన్నమాట. లేదనంటే సంగీతం కానీ ఏదైనా సరే వాళ్ళకి వచ్చిన ఈ కళలన్నిటిని ప్రదర్శించాలన్నమాట. వాళ్ళు మిగతా సమయంలో ఈ కళను మాత్రమే నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది బ్రీఫ్ గా చెప్పాలంటే, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్యామ్ సింగ్ రాయ్ మూవీ అనమాట. దాంట్లో మీరు చూస్తే సాయి పల్లవి కూడా దేవుణ్ణే చూసుకుంటూ ఉంటుంది. నైట్ మొత్తం అంటే మొత్తం వాళ్ళ లైఫ్ అంతా గుడిలోనే గడిచిపోతుంది. వాళ్ళు ఏంటి అని అంటే ఇలాంటి సంగీతం కానీ నృత్యం కానీ వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నేర్పించడానికి కూడా చాలా మంది అయితే వస్తారు అన్నట్లయితే చెప్పుందనమాట, గురువులు వీళ్ళంతా. సో బ్రీఫ్ గా చెప్పాలి అని అంటే, దేవదాసి అని అంటే ఇలా దేవుడి కోసం మారిపోయేసేసి వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఉంటే దేవుడినే స్మరించుకుంటూ దేవుడితో పాటు ఉంటే దేవుడినే భర్తగా అనుకుంటూ ఇంకెవరిని భర్తగా పొందకుండా వాళ్ళు అలా జీవనం అయితే గడపాలన్నమాట. ఇది మీకు ఆలోచించడానికి కొంచెం బాగానే అనిపిస్తుంది. ఏంటి అని అంటే, ఓకే దేవుడికి భార్యగా చేశారు, ఏదో దురాచారమైన కానీ మంచిదే కదా అన్నట్లయితే మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడే చాలా 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 విషయాలు అయితే ఉన్నాయన్నమాట. ఏంటి అని అంటే, మామూలుగా మనం ఏమనుకుంటామనంటే, ఇలా దేవుడికే కదా కాబట్టి తప్పే ఉంది అంటే, అప్పట్లో ఎలా అనుకునేటోళ్ళు అంటే, చాలా మంది వాళ్ళ కూతుర్లని దేవదాసులుగా మారడానికి ఒప్పుకునేటోళ్ళు ఎలా అనుకునేటోళ్ళు అంటే, ఆ దేవదాసిగా మారినటువంటి అమ్మాయికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళంట.
ఇంకోటి ఏంటి అని అంటే ఊర్లో ఏదైనా శుభకార్యాలు కానీ జరిగితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడు మంగళసూత్రం అనుకోండి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పూజ చేపించేటోళ్ళంట. ఆ అమ్మాయికి అందరూ ఎక్కువ ఎక్కువ దానాలు ఇచ్చేటోళ్ళంట. దానివల్ల ఏమవుతుందనంటే ఆ అమ్మాయికి పేరు, ఆ అమ్మాయి ఏ ఫ్యామిలీ నుంచి వస్తుందో వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చేదన్నమాట. అందుకని ఏం చేసేటోళ్ళంటే ఆ దాంట్లో ఎక్కువ మంది వాళ్ళ కూతుర్లను దేవదాసీలుగా పంపించడానికి ఒప్పుకునేటోళ్ళు అనమాట. ఓకేనా. కానీ ఈ దాని వెనకాల ముసుగులో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి చూడండి. అవి దాని తర్వాత తెలిసి వాళ్ళు బయటికి రాలేక అవంతా చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట. నేను అటన్నిటిని చెప్పడానికి నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే దీని లోపల ఉండేటటువంటి విషయాలు అయితే చెప్పుకుందాం. ఏంటి అని అంటే ఫస్ట్ దేవదాసీలుగా ఉన్నప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ వీటన్నిటిని చూసైతే వచ్చారు కదా. కానీ అవి మాత్రమే జరిగేటి, వేరే ఏమైనా జరుగుతాయా అని అంటే, ఎందుకనంటే ఒకసారి ఒక అమ్మాయి దేవదాసిగా వచ్చింది అనుకోండి, లైఫ్ లాంగ్ దేవుడికి భార్య అన్నట్లయితే ఉంటది అనమాట. కానీ వాళ్ళ సంతానం ఎలా పెరుగుతుంది? సంతానం పెరగకుంటే ప్రతిసారి అమ్మాయిలు అయితే ఇస్తూ ఉండాలన్నమాట. ఇక్కడే వచ్చింది పాయింట్. ఏంటి అనంటే నేను చదివిన కొన్ని రెఫరెన్స్లు ఎలా ఉందనంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేవాలయాలన్నింటినీ పగలగొట్టేసేసి మన ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళు లేక లేదు అని అంటే వాళ్ళు భిక్షాటనం ఇలాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇచ్చేటోళ్ళు లేక వాళ్ళంతట వాళ్ళే వ్యభిచారం చేసేటోళ్ళు అన్నట్లయితే కొన్ని దగ్గర రాస్తుంది అనమాట. ఓకేనా. వాళ్ళంతటా వాళ్ళే వ్యభిచారం చేసేటోళ్ళు అని కొన్ని దగ్గరలో ఎలా రాస్తుంది అని అంటే వాళ్ళు అంటే ఆ ఊర్లో ఉండే పెద్దలు కానీ, ఓకేనా, మత పెద్దలు కానీ, లేకుంటే ఉన్నత వర్గాల వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేసేటోళ్ళు అని అంటే వాళ్ళ పెళ్లి చేసుకున్న తర్వాత మిగతా అంటే వాళ్ళకి ఎలా అంటే పురుషుడు స్త్రీని కోరి అంటే లైంగికంగా ఏదన్నా చేయడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు అన్నట్లు మనకు చాలా విషయాలు అయితే తెలుసు అనమాట. సో వీళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే కొంతమంది ఆ దానికోసమే అన్నట్లుగా వీళ్ళని దేవదాసీలుగా మార్చేటోళ్ళంట. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు 8 ఏళ్ళకి ఒక అమ్మాయి దేవదాసిగా మారింది అనుకోండి, ఆ అమ్మాయి కన్యత్వం అంటే ఎలా అంటే ఆ అమ్మాయికి పెద్ద మనిషి అవుతుంది అంటారు చూడండి. సో అప్పటి వరకు ఆ అమ్మాయిని ఏం చేయరంట. వన్స్ తను అయిన తర్వాత కన్యరికం అనే ఇంకొకటి ఉంది కాన్సెప్ట్. సో ఏం చేస్తారు అని అంటే ఆ అమ్మాయి దేవదాసిగా మారేటప్పుడు ఆ అమ్మాయికి కావాల్సిన పూజలు పునస్కారాలు అంటే ఆ మారేటప్పుడు అప్పుడు ఆ దానికి కావాల్సినటువంటి డబ్బులంతా ఎవరు పెట్టుకున్నారో పెద్ద ఆయన దగ్గరికి పంపిస్తారంట పడక గదిలోకి. ఓకేనా. చేయడానికి. సో నాకు అది చదవంగానే ఇది కన్యరికం అని పెట్టంగానే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి ఇండైరెక్ట్ గా ఆయనకి ఉంపుడు గట్టిగా అయితే మారిపోద్ది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ భార్య అయితే ఉంటుంది. దాని తర్వాత ఈమెని ఆయన అంటే ఈమెతో ఆయన పడుకోవచ్చు అనమాట. సో పచ్చిగా చెప్పాలి అని అంటే సో ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే ఉంపుడు గత్తె అన్నట్లయితే రాసి పెట్టుంది అనమాట బుక్ లో. ఓకేనా. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆయనకి ఇష్టం వచ్చినన్ని రోజులు ఆమెతో పాటు ఉన్న తర్వాత ఆయన ఆమెను వదిలేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇక మిగతా ఊర్లో ఉండే వాళ్ళందరూ మల్లుకుంటారు అనమాట. సో ఇది వినడానికి చాలా దరిద్రంగా ఉంది. ఆ రోజుల్లో దాన్ని ఎలా చేసేటోళ్ళు ఎలా అమలు పరిచేటోళ్ళు నాకైతే అర్థం కాలేదన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇండైరెక్ట్ గా ఇంతమంది వెళ్ళి ఆమెతో ఇలా చేయడం బట్టి ఆమెకి పుట్టే పిల్లలు కానీ, ఓకేనా, వాళ్ళకి ఎవరి పేరు పెట్టాలి, వాళ్ళ తండ్రి ఎవరో వాళ్ళకి తెలిసేది కాదనమాట. ఎందుకనంటే వీళ్ళు ఇంతవరకు ఉండేటోళ్ళు కదా. సో ఇక్కడ ఏం జరిగేది అని అంటే దేవుడి ముసుగులు అంటే దేవుడికి పెళ్లి అని చెప్పేసేసి వాళ్ళు దేవుడికి పెళ్లి అని చెప్పేసేసి ఆమె పెద్ద మనిషి అయిన తర్వాత ఈ పనులన్నీ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో బ్రిటిష్ వాళ్ళు కూడా అనుకునేటోళ్ళు అనమాట, ఇది మామూలుగా అంటే చెప్పాలంటే ఈ ప్రాస్టిట్యూషన్ కంటే ఇంకా దారుణంగా ఉంది, దేవుడి ముసుగులో మీరు ఇవన్నీ చేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళు కూడా అనుకునేటోళ్ళు అనమాట. సో ఇప్పుడు అమ్మాయికి ఏం జరిగింది, ఇప్పుడు ఇంతమందితో పాల్గొనిన తర్వాత ఖచ్చితంగా పిల్ల పుడతారు కదా. వీళ్ళు ఇక్కడ కూడా ఒక దారుణమైన విషయం ఉందంట. అంటే అప్పట్లో మనం ఇంత దారుణంగా ఉండేటోళ్ళం. ఏంటి అని అంటే ఆ అమ్మాయికి అంటే వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఎవరో తెలియదు కదా. సో ఎవరి పేరు పెట్టాలో తెలియక అంటే ఏమవుతుందని అంటే వాళ్ళకి తెలియకుండానే ఒక ఇన్సెక్యూరిటీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, రే మీ నాన్న ఎవరు రాని ఇప్పుడు మనం పుష్ప సినిమాలో చూస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా గుచ్చుతూ ఉంటారు అనమాట. సో అలాంటి వాటి వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు చదువుకోవాలి, బయటికి వెళ్ళి బయట అందరితో పాటు తిరగాలి అనే ఆ మెంటాలిటీ ఉంటుంది, ఆ మైండ్ సెట్ అది పోతుంది అనమాట. అక్కడ ఉండే వాళ్ళు దేవదాసులు కూడా ఉంటారు అంటే వాళ్ళ కొడుకులకి కానీ కూతురు కానీ పుట్టేటోళ్ళకి చదువుకి కోసం బళ్ళకి వీటన్నిటికి పంపించేటోళ్ళు కాదనమాట. ఒకవేళ కూతురు కానీ పుట్టిందనుకో ఆ అమ్మాయి కూడా దేవదాసి అయిపోవాలి. ఒకవేళ కొడుకు కానీ పుట్టాడనుకో ఆ కొడుకు వేరే ఏదైనా సరే దళిత స్త్రీని పెళ్లి చేసుకొని వాళ్ళకి కానీ కూతురు కానీ పుడితే ఆ కూతురు మళ్ళీ దేవదాసికి అయితే మారిపోవాలి. చూడండి మన వాళ్ళు ఎలాంటి రూల్స్ పెట్టారో ఆ రోజుల్లో. నాకు ఇదంతా చదవంగానే చాలా కష్టంగా అనిపించింది అనమాట. సో కూతురు పుడితే డైరెక్ట్ గా దేవదాసి అయిపోతుంది, కొడుకు పుడితే ఆ కొడుకు ఇంకొక దళిత స్త్రీతో పెళ్లి చేసి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లి దేవదాసికి అయితే మార్చేస్తారు అనమాట. ఇక్కడ నాకు బాగా తెలిసిన విషయం అంటే బాగా అర్థమైన విషయం ఏంటంటే ఇలా మారడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎవరికి చదువు లేదు ఆ రోజుల్లో. ఓకేనా. ఎందుకనంటే చదువు లేదు అనంటే వాళ్ళు ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి మాత్రమే స్త్రీలను తీసుకునేటోళ్ళు. ఓకేనా. ఎస్సీ కమ్యూనిటీ నుంచి అది కూడా రాసి పెట్టింది అనమాట. సో ఏమవుతుందనంటే వాళ్ళు కొంతమంది జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని వాళ్ళు చదివేయాలనుకోరు, ఎందుకంటే ఈ విషయాలన్నీ వస్తాయి కదా, తండ్రి ఎవరు ఇవన్నీ వస్తాయి కదా.
సో ఏమవుతుంది అంటే అమ్మాయి పుడితే మళ్ళీ దేవదాసి అవుతుంది, అబ్బాయి కానీ పుడితే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకు పుట్టే వాళ్ళు కూడా మళ్ళీ దేవదాసులు అయిపోతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి ఈ రొంపిలో పడిపోయేసేసి వాళ్ళు ఇంకా బయటికి రాలేకపోయేటోళ్ళు అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ గొప్ప వర్గాల లేకుంటే హై క్యాస్ట్ లో ఉండే ఏ అమ్మాయిలు కూడా దేవదాసులకి అయితే మారలేదన్నమాట. ఓన్లీ తక్కువ, ఓకేనా, తక్కువ క్యాస్ట్ లో ఉండే అమ్మాయిలు మాత్రమే దేవదాసులకి అయితే మారారనమాట. సో ఇంత దారుణం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా రొంపులోనే ఉండిపోతారు, వాళ్ళ ఫ్యామిలీస్ 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 వస్తూనే ఉంటాయి. ఓకేనా. కొడుకు పుడితే ఇంకొక అమ్మాయి కానీ పుట్టింది అనుకో, వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ దేవదాసి, ఇలాగైతే మారిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమైపోతుందంటే ఇంక ఇండైరెక్ట్ గా ఆ చుట్టుపక్కల ఉండే అబ్బాయిల కళ్ళంతా లేకుంటే ఆ ఊర్లో పెద్దల కళ్ళంతా అమ్మాయిల మీదే ఉంటుంది. అంతే కదా, అబ్వియసే కదా. మారిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి కన్నే అంటే పెద్దదైందంటే చాలు ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తారు అనమాట. సో దీనివల్ల ఏమైపోయిందనంటే గొప్ప దేవదాసి వ్యవస్థ అని మనం అనుకుంటాం, కానీ లోపల లోపల ముసుగులో చాలా చాలా దురాచారాలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇలా ఇంతమంది స్త్రీలని ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గానే చెప్పాలి, వాళ్ళు ఒక ప్రాస్టిట్యూట్ ఇదిగా చేసేసారనమాట. ఇక్కడ మనం బాగా సాఫ్ట్ కార్నర్తో ఒకటి ఆలోచించాలి అంటే ఏంటి అంటే వాళ్ళు దేవదాసులు దేవుడితో పెళ్లి చేయబడింది అనమాట. అంటే మనం మన హిందూ సంప్రదాయంలో అన్ని నమ్ముతాం కాబట్టి నిజంగానే దేవుడితో పెళ్లి చేయబడితే వీళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయితో అలా చేసినప్పుడు దాని మీనింగ్ ఏంటి అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడి భార్య అన్నట్లుగా వాళ్ళే ఒప్పుకున్న తర్వాత దాని తర్వాత ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత కన్నెరికం అని చెప్పేసి ఒక పాయింట్ పెట్టేసేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఊరు పెద్దలోనో లేకుంటే ఆ ఊర్లో ఉండే కుల పెద్దలతోనో చేస్తే దాని మీనింగ్ ఏంటి? దేవుడి భార్య అని మీరే అంటున్నారు, తీసుకెళ్లి మళ్ళీ ఇది చేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద దురాచారం అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా అందరూ ఎల్లబట్టి ఇది అయిపోయింది. ఏమైపోయింది అని అంటే ఇది ఒక ఈ ప్రాస్టిట్యూషన్ అన్నట్లుగానే అయిపోయింది అనమాట. దాని తర్వాత దానికోసం చాలా మంది అయితే ఫైట్ చేసి చాలా అయితే చేశారనమాట. మనం శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో కూడా చూడొచ్చు. ఆ అమ్మాయిలందరూ లోపల ఉన్నప్పుడు ఆయన ఒక మత పెద్ద వచ్చేసేసి లోపలికి వచ్చేసేసి ఆయనకి ఎవరు నచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చిన్న పిల్లల్ని చూస్ చేసుకుంటుంటాడు ఆయన. ఎందుకు అని అంటే వాళ్ళు అప్పుడే పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి, పెద్ద మనుషులు అయిన తర్వాత మాత్రమే కన్నెరికం అనే కాన్సెప్ట్ చెప్పాను కదా మీకు. సో వాళ్ళని మాత్రమే అప్పుడు తీసుకెళ్తారనమాట. అందుకని చిన్న పిల్లలు మాత్రమే ఆ సినిమాలో కూడా ఆయన చూస్ చేసుకుంటూ ఉంటాడు. సో ఈ దురాచారాలన్నింటినీ పోగొట్టడానికి ఏమవుతుందంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని చట్టాలు అయితే వచ్చాయన్నమాట. కానీ అవంతా ఫుల్గా అయితే అమలు కాలేదన్నమాట. ఇంకా చెప్పాలి ఏంటి అని అంటే మన సౌత్ ఇండియాలోనే కేరళ ఒక్కటి తీసేస్తే మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఓకేనా, ఆంధ్ర అంటే ఉమ్మడి ఆంధ్ర అనుకుందాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే ఈ దురాచారం అయితే ఎక్కువ ఉండేదంట. దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చేసిన తర్వాత దాని తర్వాత ఇంకా రాను ఏమవుతుందంటే ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఈ దేవదాసికి సంబంధించి కొన్ని చట్టాలు అయితే తీసుకొచ్చి దాన్ని అయితే నాశనం అయితే చేశారు అన్నట్లయితే చెప్పాలి. ఇంకా ఎక్కడైనా కొన్ని ఊర్లలో బాగా దూరంగా అంటే మన ప్రజలకి లేకుంటే సిటీకి బాగా దూరంగా ఉండే ఊర్లలో ఇంకా కొంతమంది ఉంటే అయితే ఉండొచ్చు అనమాట. సో ఇవి గైస్ డీటెయిల్స్ దేవదాసికి సంబంధించి. వాళ్ళు అసలు దేవదాసిగా ఎలా మారుతారు, దేవుడి ముసుగులో కొంతమంది ఏమేమి చేస్తారు, దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని కూడా చదువు పంపిక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిలు పుడితే మళ్ళీ దేవదాసిగా మార్చేయడం, అబ్బాయి పుడితే అబ్బాయికి ఇంకొక తక్కువ కాస్ట్ అమ్మాయితో పెళ్లి చేసి వాళ్ళకి కానీ అమ్మాయి కానీ పుడితే మళ్ళీ తీసుకొచ్చి మార్చేయడం. సో ఇలా కంటిన్యూ అవుతూ అయితే ఉందన్నమాట. ఇంకొక చిన్న విషయం నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే అప్పట్లో రాజులు కూడా వాళ్ళకి ఏదన్నా ఒక గొప్ప అకేషన్ గా ఉందనుకోండి 10,000 మందిని, 20,000 మందిని, 50,000 మందిని అమ్మాయిని దేవదాసులుగా మార్చేసేటోళ్ళు అనమాట. అప్పట్లో రాజులు కూడా మార్చేసేటోళ్ళు అంట. దాని తర్వాత కొన్ని నెంబర్స్ కానీ గణాంకాలు కానీ చూస్తే ఒక్క ఆంధ్రాలోనే లక్షల మంది దేవదాసీలు అయితే ఉన్నారనమాట. సో అంతమంది, అంత దారుణమైన దురాచారం అయితే ఉండేదన్నమాట. సో మీకు ఈ ఎపిసోడ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకోటి ఏంటి అని అంటే దీన్ని మన సనాతన ధర్మానికి వీటన్నిటికీ సవాల్గా అయితే నేను చెప్పలేదు. జస్ట్ ప్రతి ఒక్కటి అంటే మనకి ఒకప్పుడు ఏమేం జరిగాయి అని ప్రతి ఒక్కటి తెలియాలి కాబట్టి నేను ఈ ఒక్క ఎపిసోడ్ అయితే చేస్తున్నాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.